హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఈగల్ శక్తి బృందాలతో ఏపీ పోలీసు వ్యవస్థ పటిష్టమైందన్న చంద్రబాబు. కులాల మధ్య చిచ్చు పెట్టే వారిని ఉపేక్షించబోమని హెచ్చరిక. ఏపీలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపుపై ఆస్ట్రేలియాలో లోకేష్ చర్చలు. మ్యానుఫ్యాక్చరింగ్ నగరాల అభివృద్ధిలో సాయానికి విజ్ఞప్తి. లక్ష్మీనాయుడు హత్య కేసుపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు. అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. కుటుంబ సభ్యులకు పరిహారం ప్రకటన. తెలంగాణ పోలీసు వ్యవస్థలో సాంకేతికత వినియోగంపై రేవంత్ సంతృప్తి. శాంతి భద్రతల రక్షణలో పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు స్పష్టీకరణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్లకు ముగిసిన గడువు. పత్రాలు సమర్పించిన బీజేపీ అభ్యర్థి. క్యూ కట్టిన RRR బాధితులు. కానిస్టేబుల్ ప్రదీప్ కుటుంబానికి డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శ. అన్ని విధాల అండగా ఉంటామని హామీ. ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా. దేశంలో వామపక్ష తీవ్రవాదం చరిత్రగా మారనుందన్న రాజ్నాథ్. పోలీసులు భద్రతా దళాల కృషి వల్లే సాకారం కానుందని వెల్లడి. H1B వీసాల ఫీజు పెంపు నుంచి అమెరికాలో చదివే విదేశీ విద్యార్థులకు ఊరట. $1,00,000 రుసుము నుంచి మినహాయింపు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, తప్పుడు ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకునే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో ఫేక్ ప్రచారాలు, కుల మతాల మధ్య చిచ్చు పెట్టే వారి విషయంలో రాజీకి తావులేదని తేల్చి చెప్పారు. మంగళగిరిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో ఏపీ పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్న సీఎం డ్రగ్స్, గంజాయి స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారని అభినందించారు. పోలీసులు సమర్థంగా పనిచేయాలంటే నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థను అన్ని విధాలా బలోపేతం చేస్తాం. 6,100 మంది కానిస్టేబుల్ నియామకం చేశాం. శాఖాపరమైనటువంటి పదోన్నతులు సకాలంలో వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటాం. మీ సంక్షేమం, మీ భద్రత చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా చేసుకునే బాధ్యత మన పైన ఉంది. అదే హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. దీనికోసం లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. భద్రత ఉంటేనే ఇవన్నీ సాధ్యం. విజిబుల్ పోలీస్, ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉండాలన్న ముఖ్యమంత్రి సైబర్ నేరస్తుల ఆట కట్టించేందుకు సాంకేతిక పరిజ్ఞానంలో వారికంటే ముందుండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారన్న చంద్రబాబు గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు. గూగుల్ పెట్టుబడులు $15 బిలియన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వారికి ఒక నమ్మకం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతి పెద్ద పెట్టుబడి మొట్టమొదటిసారిగా $15 బిలియన్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓసారి ఒక దొంగ, ఒక క్రిమినల్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతా ఉంటారు. కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసేవాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం, చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని, కుట్రల్ని
ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా, నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నకిలీ మద్యం తయారీదారులతో పాటు వారికి సహకరించిన వారిని వదిలే ప్రసక్తి లేదన్న సీఎం తప్పు చేసిన వారే ఆ పాపాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్ననే కల్తీ మద్యం వచ్చింది. ఎవడు ఎక్కడ తప్పు చేసినా, ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. మరుసటి రోజున ఎవరు చనిపోయిన రాష్ట్రంలో ఈ కల్తీ మద్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఇలాంటి ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది. ఇటీవల వికలాంగులు, చిన్నారుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించిన పోలీసులను చంద్రబాబు అభినందించారు. కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్య అమానుషం, అమానవీయమని సీఎం చంద్రబాబు అన్నారు. లక్ష్మీనాయుడు హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడాలన్న సీఎం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. శాంతి భద్రతలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 2 పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. లక్ష్మీనాయుడు పిల్లల్ని చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కారు దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్కు కూడా పరిహారం అందించాలని చెప్పారు. పవన్కు 4 ఎకరాల భూమి, 5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందన్నారు. భార్గవ్కు 3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించాలని ఆదేశించారు. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం సహా ప్రత్యేక పీపీని నియమించాలని సీఎం ఆదేశాలిచ్చారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిన లక్ష్మీనాయుడు హత్యను రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని హోంమంత్రి అనిత హితవు పలికారు. బాధితులకి క్యాస్ట్ అవసరం లేదు, క్రిమినల్కి క్యాస్ట్ అవసరం లేదు. బాధితుడు ఏ కులంలో పుట్టినా అదే నొప్పి, అదే రక్తం, అదే బాధ. అదేవిధంగా క్రిమినల్ ఎక్కడ ఉంది, ఏ క్యాస్ట్లో ఉన్నా అదే శిక్ష పడాలి. ఇటువంటి వ్యవహారాల్లో ఆడబిడ్డ జీవితం మీద కూడా రాజకీయాలు చేసే పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా మాత్రం నేను కోరుతున్నా. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనకు సరికొత్త సాంకేతికత వినియోగిస్తున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో 3 రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ అనునిత్యం ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన యోధుల సేవలు స్ఫూర్తిదాయకమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరవబోమని తెలిపారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు ₹1 కోటి, అదేవిధంగా ఎస్ఐ సిఐలకు ₹1,25,00,000, డిఎస్పీ అడిషనల్ ఎస్పీలకు ₹1,50,00,000, ఎస్పీలకు, ఇతర ఐపీఎస్ అధికారులకు ₹2 కోట్ల పెంచుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకొని పోలీసు కుటుంబాలకు అండగా నిలబడాలి, వాళ్ళ మనోస్థైర్యాన్ని పెంచాలి అని చెప్పి పరిపాలనలో ముందుకు వెళ్లడం జరుగుతుంది. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి సూచించారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండడం మనకు గర్వకారణం. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం. ఈ విభాగం అత్యంత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ దేశంలోనే ద బెస్ట్ గా నిలిచింది. సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్న సీఎం ప్రజలు కూడా పోలీస్ సేవలను గౌరవించాలని సూచించారు. ఎక్కడైతే శాంతి నెలకొని ఉంటుందో
అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు మాట జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదన్న విషయాన్ని మీరు ప్రతి నిమిషం గుర్తు పెట్టుకోవాలి. పోలీసు సేవలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు తగ్గట్లు పనిచేస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. అమరుల కుటుంబాలను గౌరవించుకుంటామన్న ఆయన ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఫలితంగా సుమారు 140 మంది అభ్యర్థులు 200కు పైగా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొత్తం 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత చివరి రోజు 4వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఉదయం 1 సెట్ నామినేషన్ వేసి తర్వాత భారీ ర్యాలీతో వచ్చి మరో సెట్ సమర్పించారు. పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, RRR బాధిత రైతులు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు, స్వతంత్రులు నామినేషన్ పత్రాల్ని ఆర్ఓకు అందజేశారు. రేపు నామినేషన్లను పరిశీలించకుండా ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు సహా ఫలితాలు వెల్లడి కానున్నాయి. దోపిడీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నేతలతో కలిసి వారు హాజరయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం పేరుతో 2 పార్టీలు డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్కూటీలు, తులం బంగారం హామీల్ని కాంగ్రెస్ ఎందుకు అమలు చేయలేదని ఇద్దరు నేతలు నిలదీశారు. బీజేపీని గెలిపిస్తే పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మూసీలో వేసినట్టే. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కరోజు బయటికి రాలే, ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు. అలాంటి పార్టీకి మనం ఓటేస్తే తెలంగాణకి ఏమరుగుతుందో మనకు తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బుద్ధి చెప్పాము. ఇప్పుడు కూడా అందరూ ఆలోచన చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకూడదు, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, మజ్లిస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు గెలిస్తే ఇన్ని రోజులు చేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు, వాళ్ళ దగ్గర కమిషన్లు తప్పుడు, కాస్ట్లీ ల్యాండ్ కబ్జా చేసుడు తప్ప వీళ్ళు వాళ్ళు చేసింది ఏం లేదు. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు. మొన్నటిదాకా ముడత చెట్టుకొచ్చుకొని మూలకున్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జాలు చేసి మనం దోసుకోవడానికి సిద్ధమయ్యారు. తెలంగాణలోని బస్తీ దవాఖానాల్లో కనీస వసతులు కరువయ్యాయని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉన్న బస్తీ దవాఖానాల్ని కేటీఆర్, హరీష్ రావు పరిశీలించారు. శేరిలింగంపల్లి ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న హరీష్ రావు దవాఖానాల్లో సరిపడా ఔషధాలు, సిరప్లు లేవని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని చెబుతున్న ప్రభుత్వం కనీసం ఆసుపత్రులకు బిల్లులు సైతం చెల్లించలేదని విమర్శించారు. ఖైరతాబాద్ దవాఖానాలో రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాల్ని పూర్తిగా గాలి కుదిలేసిందని దుయ్యబట్టారు. ఒక్క బస్తీ దవాఖానాలే కాదు, హైదరాబాద్ లోని పేదల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు, ఈ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. కొత్తగా 6000 పడకలు హైదరాబాద్ లో యాడ్ చేయాలన్న ఉద్దేశంతో టిమ్స్ మరియు నిమ్స్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 90% మేము పూర్తి చేసినాం నిర్మాణం కూడా. 10% కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలపై మాజీ మంత్రి హరీష్ రావు చర్చకు రావాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్ చేశారు. మంత్రుల్ని దండుపాళ్యం ముఠా అని హరీష్ రావు సంబోధించడంపై మంత్రి గాంధీభవన్లో మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశంలో ప్రజలు, రైతులకు సంబంధించిన సమస్యలపై చర్చ జరిగిందే తప్ప వ్యక్తిగత అంశాలు చర్చకు రాలేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత, బలహీన వర్గాలకు సంబంధించిన వారిని దారుణంగా హింసించారని ధ్వజమెత్తారు. మంత్రివర్గంపై దుష్ప్రచారాలు తగవని మంత్రి పేర్కొన్నారు. మంత్రివర్గానికి బేషరతుగా హరీష్ రావు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ సిద్దిపేట ఆలయం లోపల శనివారం రోజు వస్తావా? అక్కడ ఆ దేవాలయానికి నేను వస్తా, ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వస్తా. క్యాబినెట్ లో ఏం జరిగిందో అక్కడ ఉన్న బాయో బోరో కాడ స్నానం చేసి స్వామివారి ఎదురుగంలో పడి తడి బట్టలతో నేను చెప్తాను. నేను నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఒకటే చెప్తే క్యాబినెట్ లో ఒక్క విషయం కూడా అంతర్గతంగా వ్యక్తిగతంగా ఆరోపణలు ఏ ఒక్క మంత్రి సంబంధించిన విషయం జరగలేదు, మాట్లాడలేదు. ఓన్లీ సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రజల క్షేమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ జరిగిందన్న అంశాన్ని నేను చెప్తా. మరి దాన్ని కట్టుబడి ఉంటావా? మరి 100 సంవత్సరాల పైసలు కాంగ్రెస్ పార్టీ. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మాకు, మళ్ళీ కలిసిపోతాం. 5 అన్నదమ్ములు ఒక తల్లిదండ్రులు పుట్టిన అన్నదమ్ముల మధ్యలో చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. దానికి మేము సరి చేసుకుంటాం కదా. మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు మమ్మల్ని దండుపాలేమంటావా? బేషరత క్షమాపణ చెప్పాలి హరీష్ రావు మా అన్నగారికి. పోలీసులు, భద్రతా దళాల అవిశ్రాంత కృషి కారణంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం త్వరలో చరిత్రగా మారనుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒకప్పుడు దేశానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టిన మావోయిస్టులు ఇప్పుడు లొంగిపోయి ప్రధాన స్రవంతిలో కలిసిపోతున్నారని చెప్పారు. భద్రతా దళాల అవిశ్రాంత ప్రయత్నాల కారణంగానే ఇది సాధ్యమవుతోందని రాజ్నాథ్ కొనియాడారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సల్స్ ప్రభావాన్ని పూర్తి స్థాయిలో అరికడతామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని రాజ్నాథ్ గుర్తు చేశారు. చాలా కాలంగా దేశంలో నక్సలిజం అంతర్గత భద్రతకు సమస్యగా ఉందని చెప్పారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని అనేక జిల్లాలు నక్సలిజం వల్ల ప్రభావితమైనట్టు గుర్తు చేశారు. ఒకప్పుడు రెడ్ కారిడార్గా అపఖ్యాతి పాలైన దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పుడు ప్రగతి కారిడార్గా రూపాంతరం చెందాయని వివరించారు. एक लंबे समय तक नक्सलवाद हमारी आंतरिक सुरक्षा के लिए समस्या रहा है। एक समय था जब छत्तीसगढ़, झारखंड, ओडिशा, आंध्र प्रदेश, तेलंगाना, महाराष्ट्र इन सभी राज्यों के कई जिले नक्सलवाद से प्रभावित थे। गांवों में स्कूल बंद थे, सड़कें नहीं थीं और लोग भय में जीते थे। लेकिन हमने ठान लिया कि इस समस्या को आगे नहीं बढ़ने दें और हमारी पुलिस, सीआरपीएफ, बीएसएफ, सारी पैरामिलिट्री फोर्सेस और स्थानीय प्रशासन ने मिलकर जिस तरह संगठित तरीके से काम किया वह काबिले तारीफ है। लेफ्ट विंग एक्सट्रीमिज्म अफेक्टेड डिस्ट्रिक्ट्स की संख्या भी अब बहुत ही कम बची रह गई है और वह भी अगले वर्ष मार्च तक खत्म हो जाएगी। ఆంధ్రప్రదేశ్లో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచేలా ఆస్ట్రేలియా నైపుణ్య సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. మార్కెట్ విస్తరణ కోసం భాగస్వామ్యాలను సులభతరం చేయాలన్నారు. తయారీ రంగం, స్టార్టప్స్, వ్యవసాయం, నగరాల అభివృద్ధిలో ఆ దేశ సహకారం కోరారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. 3వ రోజు సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ఎస్ఐఏ సీఈఓ వెరోనికా పాపకోస్టా ఇతర ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఏపీలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్వర్కింగ్ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ కోసం ఏపీ ఆక్వా పరిశ్రమదారులు, ఆస్ట్రేలియా దిగుమతిదారుల మధ్య భాగస్వామ్యాలను సులభతరం చేయాలని సూచించారు. పర్యటనలో భాగంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించిన లోకేష్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, అగ్రికల్చర్ టెక్నాలజీ పరిశోధకులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధునీకరణ కోసం ప్రెసిషన్ ఫార్మింగ్ నైపుణ్యాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని కోరారు. తర్వాత న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్మిన్స్ తో మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్లు, గ్రీన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యం అందించాలని మంత్రి కోరారు. రెన్యూవబుల్ ఎనర్జీ, మెడిటెక్, అగ్రిటెక్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న న్యూ సౌత్ వేల్స్ కంపెనీలు ఏపీలోని పారిశ్రామిక కారిడార్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కోరారు. గ్రేటర్ సిడ్నీలో కీలక నగరం పారమట్ట లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్తోనూ మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పారమట్టాను గ్లోబల్ సిటీగా మార్చడంలో జైటర్ కృషిని లోకేష్ ప్రశంసించారు. ఏపీలోని ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. తర్వాత సిడ్నీ పర్యటన పూర్తి చేసుకుని గోల్డ్ కోస్ట్ చేరుకున్న లోకేష్ కు అక్కడి తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. భీమవరం డీఎస్పీ జయసూర్య చట్టవిరుద్ధమైన వ్యవహారాలపై హోంమంత్రికి, డీజీపీకి తెలపాలని తన కార్యాలయ అధికారుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పశ్చిమ గోదావరి ఎస్పీతో పవన్ మాట్లాడారు. ఆయా ఆరోపణల్లో వాస్తవాలపై ఆరా తీశారు. భీమవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగాయని, సివిల్ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే కొందరికి వంత పాడుతూ కూటమి నేతల పేరు వాడుతున్నారని అందిన ఫిర్యాదులపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన పవన్ డీఎస్పీ వ్యవహార శైలిపై నివేదిక పంపాలని సూచించారు. అసాంఘిక వ్యవహారాలకు డీఎస్పీ అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, సివిల్ వివాదాల్లో తలదొరచకుండా చూడాలన్నారు.
హార్డ్ మెటీరియల్ వాడటం వల్లే నిప్పురవ్వలు వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిందని హోంమంత్రి అనిత ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన అనిత ఉన్నతాధికారులు రాయవరంలో పేలుడు ఘటనపై నివేదికను ఆయనకు అందించారు. ఒకే షెడ్డులో ఒకే చోట 14 మంది కార్మికులు బాణసంచా తయారు చేశారని నివేదికలో వెల్లడించారు. హార్డ్ మెటీరియల్ వాడటం వల్ల నిప్పురవ్వలు వచ్చి తయారీ ప్రాంతంపై పడ్డాయని తెలిపారు. ఏమాత్రం నిబంధనలు పాటించలేదని నివేదికలో ప్రస్తావించారు. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. లైసెన్స్ ఇచ్చే ముందు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని సూచించారు. బాణసంచా తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పేలుడు పదార్థాలు ఆన్లైన్లో కొనుగోలు చేసేలా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని, బాణసంచా కేంద్రాల్లో పనిచేసే వారికి బీమా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా జి ఈశ్వర్య ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏపీ కార్యదర్శిగా ఉన్న కె రామకృష్ణను ఇటీవల చండీగఢ్లో జరిగిన జాతీయ మహాసభల్లో జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆగస్టులో ఒంగోలులో జరిగిన రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యదర్శి ఎన్నిక జరగాల్సి ఉండగా భిన్నాభిప్రాయాలు రావడంతో వాయిదా వేశారు. జాతీయ మహాసభలు ముగిసిన తర్వాత రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకుంటామని సిపిఐ అగ్రనాయకత్వం అప్పుడు ప్రకటించింది. ప్రస్తుతం జాతీయ మహాసభలు ముగియడంతో విజయవాడలో జరిగిన సిపిఐ ఏపీ స్థాయి సమావేశంలో ఈశ్వరయ్యను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రకటించారు. రౌడీ షీటర్ రియాజ్ దాడిలో చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యుల్ని డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. నిజామాబాద్లోని ప్రమోద్ ఇంటికి వెళ్లిన డీజీపీ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన డీజీపీ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. పోలీసుల భద్రత, వెల్ఫేర్ బోర్డుల నుంచి ₹24 లక్షల ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. రియాజ్ ఎన్కౌంటర్పై విచారణ జరుగుతోందని, విచారణ జరుగుతున్నప్పుడు కేసుపై మాట్లాడడం సరికాదని డీజీపీ స్పష్టం చేశారు. అంతకుముందు పారిపోతున్న రియాజ్ను పట్టుకునే క్రమంలో గాయపడిన సయ్యద్ ఆసిఫ్ను డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించారు. అబిడ్స్లోని గ్రీన్ఫీల్డ్ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫ్ను అదనపు డీజీ మహేష్ భగవత్ హైదరాబాద్ సిపి సజ్జనార్తో కలిసి పరామర్శించారు. ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చేతికి బలమైన కత్తిగాటు పడినందున శస్త్రచికిత్స చేశారని తెలిపారు. ఆసిఫ్ చికిత్సకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందన్నారు. నేరస్తుడి చేతిలో కత్తి ఉందని తెలిసినా అతన్ని పట్టుకునేందుకు ఆసిఫ్ ధైర్య సాహసాలు ప్రదర్శించాడని కొనియాడారు. పోలీసు శాఖ నుంచి తాము చేయాల్సిన సాయం చేస్తున్నామని, 2-3 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడని డీజీపీ వెల్లడించారు. పూర్తిగా కోలుకోవడానికి మాత్రం 2-3 నెలల సమయం పడుతుందన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. 4 రోజులుగా వర్షం పడుతుండగా స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు తడిసే ముద్దవుతున్నారు. చంటి పిల్లలు, వృద్ధులు చలికి వణుకుతున్నారు. పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాల తీర్థాలు, ఘాట్ రోడ్డుల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండగా భక్తుల్ని టీటీడీ అప్రమత్తం చేస్తోంది. నెల్లూరు జిల్లాలోనూ జోరు వానలు పడుతున్నాయి. నెల్లూరు శివారు కాలనీలో రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆత్మకూరులో డ్రైనేజీలు పొంగాయి. సంగం వద్ద జాతీయ రహదారిపై కొండరాళ్లు పడగా అధికారులు వాటిని తొలగించారు. చేజర్ల మండలం ఎనమదల వద్ద నల్లవాగు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు అల్పపీడనం వచ్చి 24 గంటల్లో వాయుగుండంగా మారి రేపు మధ్యాహ్నానికి దక్షిణ కోస్తాంధ్ర తీరం సమీపానికి చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తమిళనాడులోని చెన్నై సహా పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు సహాయక బృందాలు తరలిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లోని వరదల పరిస్థితిపై ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు సహాయ చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. వరద బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి ఆహార పొట్లాలు, మంచినీరు, ఔషధాలు అందించాలని సూచించారు. తమిళనాడులో మరో 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 8 జిల్లాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతంతో భారీ వర్షాలు ఉంటాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నైకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. H-1B వీసాలకు ఫీజు పెంపుపై అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం సాధించే H-1B వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులకు $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. అమెరికాలోనే ఉండి H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ USCIS స్పష్టం చేసింది. అమెరికాలో ఉన్నవారు H-1Bలో సవరణలో పొడిగింపులు లేదా స్టేటస్ మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫీజు పెంపు వర్తించదని తెలిపింది. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు
అక్కడ చదవాల్సి ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 21న H1B వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. బయట దేశాల నుంచి H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రం $1,00,000 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. F1 విద్యార్థి వీసా హోల్డర్లు H1Bకి మారాలనుకునేవారు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హోదాతో అమెరికాలో ఉన్నవారికి $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. L1 వీసాతో ఉన్న ఉద్యోగులకు కూడా మినహాయింపు లభించనుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న లక్షల మంది భారత విద్యార్థులకు ఊరట దక్కనుంది. జపాన్ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు. అతివాద నేతగా పేరున్న సనై టకచీని జపాన్ పార్లమెంటు ప్రధానిగా ఎన్నుకుంది. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో అంతర్గత విభేదాలతో షిగెరు ఇషిబా ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనై టకైచి ఎన్నికయ్యారు. ఇటీవల జపాన్లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎగువ సభలో అధికార పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది. అంతకుముందే దిగువ సభలో కూడా మెజారిటీ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఇషిబాపై ఒత్తిడి పెరగ్గా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పార్టీలో ఎన్నికలు జరగ్గా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కొయిజుమి మరో 3 అభ్యర్థుల్ని ఓడించి టకైచి విజయం సాధించారు. టాటా సన్స్ జీవితకాల ట్రస్టీగా వేణు శ్రీనివాసన్ను టాటా ట్రస్ట్ తిరిగి నియమించింది. ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 23తో శ్రీనివాసన్ పదవీకాలం ముగియనుండగా ఈ నియామకం చేపట్టింది. ట్రస్టీలందరి ఏకాభిప్రాయంతోనే పునర్నియామకం సాధ్యమైన నిబంధన ప్రకారమే శ్రీనివాసన్ ఎన్నిక జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అందరి చూపు మెహ్లీ మిస్త్రీపై పడింది. ఈ నెల 28తో మిస్త్రీ పదవీకాలం ముగియనుండగా ఆయన నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిస్త్రీ కొనసాగింపు ఆటోమేటిక్గా జరుగుతుందని కొందరు చెబుతూ ఉండగా జీవితకాల నియామకం పొందాలంటే ఏకగ్రీవ ఆమోదం అవసరమని మరికొందరు వాదిస్తున్నారు. సంవత్ 2082ను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. దీపావళి సందర్భంగా గంటపాటు జరిగిన ముహూర్త ట్రేడింగ్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ BSE 63 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 84,485 పాయింట్ల వద్ద సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో 84,665 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఈ దశలో మదుపులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుగా ఒక్కసారి అమ్మకాలు పెరిగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 84,286 పాయింట్లు కనిష్ట స్థాయికి పడిపోయింది. చివర్లో మళ్లీ కాస్త కోలుకున్న సూచీ 84,426 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 25,869 పాయింట్ల వద్ద ముగిసింది.